ఓం నమో వెంకటేశాయ. మహాకచ్చపతనూధరా మహాస్వచ్ఛధీ పయోధరా గోవింద గోవింద. స్వచ్ఛాయోచ్ఛ్రితమాయయా గుణఛటాచ్ఛాదేన హీనోऽపి యః స్వచ్ఛందాచ్ఛతకర్మణి స్ఫుటదయాచ్ఛాలేన దుగ్ధాంబుధౌ స్వచ్ఛాయాచ్ఛమితాగమం జనఛిచ్ఛేదోద్యతం సందధౌ స్వేచ్ఛాకచ్చపరూపకం ఘనఛటాఛాయం హరింతం భజే అని భక్తజనమానస సరసీర నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని కచ్చపరూపంగా భావించుకుంటూ నమస్కరించుకుంటూ శ్రీ శుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సర్వాభరణభూషాయ సర్వాయుధధరాయ చ సర్వానుగ్రహకార్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతభరాయ విసంకటాయ వ్యాసప్రసూతశుకశౌనకసంఘటాయ సంసారవృక్షఫలభక్షరుజాంకటాయ క్షీరోదధిం మథత భాగవతం ఘటాయ. శ్రీ గురుభ్యో నమః. మొత్తం మీద పని మొదలైంది. పని మొదలవటంలో భాగంగానే మందర పర్వతాన్ని తీసుకొచ్చారు. మందర పర్వతాన్ని తీసుకురావటం అంటే మధ్యలోనే తీసుకురాలేక లేదా మోయలేక వదిలేస్తే శ్రీహరే దాన్ని అవలీలగా ఎత్తి గరుడు మీద పెట్టి క్షీరాబ్ధి దాకా తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన ఆ పర్వతంలో క్షీరసముద్రంలో నిలబెట్టారు. నిలబెట్టి ఇంకా పై పని చూసుకోమని చెప్పారు. గరుత్మంతుణ్ణి అక్కడి నుంచి పంపించేసేశారు. గరుత్మంతుడు ఉంటే వాసుకి రాడేమో అనేటువంటి భయంతో. ఇంతవరకు జరిగింది. ఇక మీద ఏం జరిగింది అనే విషయాన్ని సప్తమాధ్యాయంలో శ్రీశుక ఉవాచ. శ్రీశుకుల వారు చెప్తున్నారు. తేనాగరాజమామంత్ర్య ఫలభాగేన వాసుకిం పరివేయ గిరౌ తస్మిన్ నేత్రమబ్ధిం ముదాన్వితాః. దేవతలందరూ బాగా సంతోషించారు. ముదాన్వితాః ఎందుకంటే పని మొదలైంది, సముద్రంలోకి కవ్వం పడింది అని సంతోషించారు. సంతోషించి వాళ్ళందరూ నాగరాజం ఆమంత్ర్య నాగులకు రాజు అయినటువంటి వాసుకిని పిలిచారు. పిలిస్తే వాసుకన్నాడు, నన్ను పట్టుకుని పర్వతానికి చుడతారా? చుట్టి నన్ను ఇటు అటు పట్టుకుని ఊపేస్తారా? నేను దానికి ఒప్పుకోవాలా? ఇదేమైనా బాగుందా అని అడిగాడు. అడిగితే ఇంక చేసేదేం లేక దేవతలందరూ ఫలభాగేన నీకు కూడా అమృతంలో భాగం ఇస్తామయ్యా, నువ్వు కూడా అమరుడు అయిపోవచ్చు, నువ్వు కూడా దేవతల్లో చేరిపోవచ్చు అని ఆఫర్ చేశారు. దానికి ఆయన వాసుకి గారు ఒప్పుకున్నారు. ఫలభాగేన వాసుకిం. దాంతో వాసుకి గారు అక్కడికి వచ్చారు. వచ్చేసరికి ఈ పాము వాసుకి గారిని పట్టుకుని మందర పర్వతానికి ఓ చుట్టు చుట్టారు. పరివీయ గిరౌ తస్మిన్. చుట్టి అమ్మయ్య కవ్వం తయారైంది అని అనుకున్నారు. నేత్రం అబ్ధిం ముదాన్వితాః. కవ్వం వచ్చింది, కవ్వానికి తాడు వచ్చేసింది. ఇక మీద మనం చిలకటమే
తరువాయి అని ఇంకా సంతోషించారు. తేనాగరాజమామంత్ర్య ఫలభాగేన వాసుకిం పరివీయ గిరౌ తస్మిన్ నేత్రమబ్ధిం ముదాన్వితాః ఆరేభిరే సుసంయత్తాః అమృతార్థే కురూద్వః హరిః పురస్తాత్ జగృహే పూర్వం దేవాస్తతో భవన్. ఆరేభిరే అందరూ మొదలు పెట్టండి అని పని మొదలుపెట్టారు. సుసంయత్తాః అందరూ కాస్త ఒళ్ళు స్వాధీనం చేసుకున్నారు, ఒళ్ళు విరుచుకున్నారు. మెటికలు విరుచుకునే వాళ్ళు, ఒళ్ళు ఇలా విరుచుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ విరుచుకున్నారు. సుసంయత్తాః అందరూ రెడీ అయ్యారు. అమృతార్థే అమృతం దక్కేంత వరకు ఆపకూడదు అని అనుకున్నారు. కురుద్వః ఓ కౌరవ వంశంలో పుట్టినటువంటి కురువు గారి వంశంలో పుట్టినటువంటి ఓ మహానుభావ, మీరు ఎలాగైతే పని మొదలు పెడితే ఉత్సాహంగా చేస్తారో అలాగే దేవతలు వాళ్ళు కూడా ఉత్సాహంగా పని మొదలుపెట్టి చేస్తున్నారు. అందులో శ్రీహరి కూడా ముందున్నాడు. ఆయన అక్కడే ఉన్నాడు కదా, గరుత్మంతుడిని పంపించేశాడు కానీ ఆయన అక్కడే ఉన్నాడు కదా. ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న చమత్కారం చేశాడు. శ్రీహరి పురస్తాత్ జగృహే పూర్వం, ముందు తానే వెళ్ళి నేనే మొదలు పెడతాను, నేనే చేయి పెడతాను అని వాసుకి గారి మొహం వైపు పట్టుకున్నాడు. పురస్తాత్ వాసుకి గారి ముందు వైపు అంటే ఆయన మొహం వైపుగా పట్టుకున్నాడు. పూర్వం జగృహే ఆయన ముందు వెళ్ళాడు, అందరికంటే ముందు వెళ్ళి నేనే చెయ్యేస్తాను అని అన్నాడు. ఆయన వెంట దేవాహ తతః అభవన్, దేవతలు కూడా వెళ్ళి ఆయన వెనకాలే ఆ మొహం వైపుకు నుంచున్నారు. ఆరేభిరే సుసంయత్తాః అమృతార్థే కురుద్వః హరిః పురస్తాత్ జగృహే పూర్వం దేవాస్తతో భవన్. కానీ తన్నైచ్ఛన్ దైత్యపతయః మహాపురుషచేష్టితం నగృహ్ణీమో వయం పుచ్చం అహేరంగమమంగళం అని రాక్షసులు అన్నారు. తన్నైచ్ఛన్ దాన్ని రాక్షసులు ఇష్టపడలేదు. దైత్యపతయః వాళ్ళందరూ గెలిచిన ఆనందంలో ఉన్నారు కదా, మేము గెలిచాము, మేమే బలవంతులం అని అనుకుంటున్నారు కదా. అందుకని దైత్యపతయః రాక్షసుల నాయకులు ఎవరు దాన్ని ఒప్పుకోలేదు. మహాపురుష చేష్టితం, అందులో వాళ్ళకి కాస్తో కూస్తో శ్రీహరి మీద అసూయే కదా ఉంది. అందువల్ల ఆ మహాపురుషుడు శ్రీహరి చేసిన ఈ పని వాళ్ళకి అస్సలు నచ్చలేదు. నచ్చక ఏమన్నారంటే నగృహ్ణీమో వయం పుచ్చం, మేము పాము తోకను పట్టుకోము అని చెప్పేశారు. నగృహ్ణీమో వయం పృచ్చం, ఎందుకంటే పాము తోకయ్యా ఇది, అహేహే అంగం, అందులోనూ పుచ్చం అంటే తోక అంటే అమంగళం, అదేం పెద్ద గొప్పగా చెప్పుకోదగ్గది కాదు, అంటే చివరిది కాళ్ళ లాంటివి కదా, దాన్ని మేము పట్టుకోము. ఆ తోక పట్టుకుంటే పాము కాళ్ళు పట్టుకున్నారు అని ఎవరైనా ప్రచారం చేస్తారు, మేము దాన్ని ఒప్పుకోము, మాకు ఇది నచ్చలేదు అని చెప్పేశారు. తన్నైచ్ఛన్ దైత్యపతయో మహాపురుష చేష్టితం నగృహ్ణీమో వయం పుచ్చం అహేరంగమమంగళం. స్వాధ్యాయశ్రుత సంపన్నాః ప్రఖ్యాతాః జన్మకర్మభిః ఇతి తూష్ణీం స్థితాన్ దైత్యాన్ విలోక్య పురుషోత్తమః స్మయమానో విసృజ్యాగ్రం పుచ్చం జగ్రాహ సామరః. కారణం కూడా చెప్పారు. స్వాధ్యాయశ్రుత సంపన్నాః, మేము చాలా కష్టపడి అధ్యయనం చేశామండి, మేము చాలా కష్టపడి చదువుకున్నామండి, వేదాధ్యయనం చేశామండి. శృత సంపన్నాః, చాలా కష్టపడి రకరకాల శాస్త్రాలు చదివాము. ప్రఖ్యాతాః, చాలా పేరుంది మాకు. జన్మ కర్మభిః, మా జన్మలే గొప్పవి, మేము చేసిన పనులు గొప్పవి, అందులో ఇప్పుడు దేవతల్ని గెలిచాము, పై చేయిలో ఉన్నాము. ఇలాంటి వాళ్ళం వెళ్ళి పాము కాళ్ళు పట్టుకుంటామా, పాము తోక పట్టుకుంటామా, మేము పట్టుకోము అని కారణం కూడా చెప్పారు. అని ఇతి తూష్ణీం స్థితాన్, పని మొదలుపెట్టిన వాళ్ళు కూడా ఏం చేయకుండా చేతులు కట్టు కూర్చున్నారు. దైత్యాన్, ఈ దితి వంశంలో పుట్టినటువంటి రాక్షసులందరూ ఇలా చేశారు. చేసేసరికి విలోక్య పురుషోత్తమ, వాళ్ళని చూసి శ్రీహరి ఒక్కసారి స్మయమానః నవ్వాడు. అమ్మయ్య, నా చమత్కారంలో వీళ్ళు పడ్డారు, నేను వేసిన ముగ్గులోకి వీళ్ళు దిగారు అని నవ్వాడు. నవ్వి విసృజ్య అగ్రం, తాను పట్టుకున్నటువంటి మొహాన్ని వదిలేసి, పాము ముఖాన్ని వదిలేసి పుచ్చం జగ్రాహ, దాన్నే ఉందండి, మేమే తక్కువలో ఉన్నాము, మేమే వెళ్ళి తోక పట్టుకుంటాము, మీరు వచ్చి పనిచేయటమే ప్రధానము అని చక్కగా మెత్తగా మాటలు మాట్లాడి తాను వెళ్ళి పుచ్చం జగ్రాహ, పాము తాలూకు చివరుంది కదా, అంటే కాళ్ళ లాంటి భాగం, దాన్ని తను పట్టుకున్నాడు. దేవతలందరినీ దానికంటే వెనక ఉండమన్నాడు.
శ్రీహరే వెళ్ళి పాము కాళ్ళ లాంటి దాన్ని పట్టుకునేసరికి దైత్యులందరూ సంతోషించారు, తృప్తి పడిపోయారు. అక్కడికి ఆ సమస్య పోయింది. స్వాధ్యాయశ్రుత సంపన్నా ప్రఖ్యాత జన్మకర్మభి ఇది తూష్ణీం స్థితాన్ దైత్యాన్ విలోక్య పురుషోత్తమ స్మయమానో విసృజ్యాగ్రం పుచ్చం జగ్రాహ సామరః. నిజానికి రాక్షసులు ఎంతో కొంత గిల్లి కజ్జాలు పెట్టుకోవడానికే సిద్ధంగా ఉన్నారు అనే విషయం శ్రీహరి కనిపెట్టాడు. ఒకవేళ ఈయన ముందే వెళ్ళి తోకను పట్టుకుంటే తోక మీరెందుకు పట్టుకున్నారు, తోక మేము పట్టుకుంటాము అని దానికి వేరే కారణాలు వెతుక్కునేవాళ్ళు. అలా కాకుండా ముందు మొహం పట్టుకుంటే వాళ్ళే ఆ పైన పడబోయే ఇబ్బందులు పడతారు అనే ఉద్దేశంతో ఈ గిల్లి కజ్జాలు పెట్టుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే శ్రీహరి పని చేశాడు. వాళ్ళు కూడా ఆ ముగ్గులోకి దిగిపోయారు. దిగిన తర్వాత కృతస్థాన విభాగాస్తే ఏవం కశ్యపనందనాః మమంథుః పరమాయత్తాః అమృతార్థం పయోనిధిం. కృతస్థాన విభాగాస్తే ఎవరెవరు ఎక్కడెక్కడ పట్టుకోవాలి అనే నిర్ణయం కూడా జరిగిపోయింది. దేవతలేమో తోక వైపు భాగం పట్టుకోవాలి, రాక్షసులు మొహం వైపు భాగం పట్టుకోవాలి. అందులో కూడా ఏ రాక్షసులు ఎక్కడెక్కడ పట్టుకోవాలి, ముందు ఎవరు ఉండాలి, నెంబర్ 1 ఎవరు, 2 ఎవరు, 3 ఎవరు అనే విభాగాలు జరిగినాయి. దేవతల్లో కూడా చిట్ట చివరికి శ్రీహరి, మిగతా పైన వరుసగా మిగతా దేవతలు అనే విభాగం జరిగిపోయింది. ఏవం కశ్యపనందనాః, కశ్యప ప్రజాపతికి పుట్టినటువంటి దేవతలందరూ అలాగే రాక్షసులు అందరూ కూడా పరమాయత్తాః మొత్తం శక్తులన్నిటినీ కూడదీసుకుని మమంథుః చిలకటం మొదలుపెట్టారు. అమృతార్థం అమృతం కోసం పయోనిధిం క్షీర సముద్రాన్నే చిలకటం మొదలుపెట్టారు. కృతస్థాన విభాగాస్తే ఏవం కశ్యపనందనాః మమంథుః పరమాయత్తాః అమృతార్థం పయోనిధిం. కానీ వాళ్ళు ఒక పని మర్చిపోయారు. దానివల్ల ఒక ప్రమాదం జరిగిపోయింది. మధ్యమానేర్ణవే సోద్రిః అనాధారో హ్యపోవిశత్ ధ్రియమాణోపి బలిభిః గౌరవాత్ పాండునందన. వీళ్ళు ఒక పర్వతాన్ని పాలసముద్రంలోకి దించారు. దించి దాని చుట్టూ పాముని తాడులాగా కట్టారు. ఇంకా పర్వతము పాము తీసేద్దాము, మధ్యలో కవ్వము తాడు పట్టుకున్నారు. వీళ్ళు తాడుని ఇటు అటు లాగుతున్నారు. వీళ్ళ రాపిడికి, వీళ్ళు అప్లై చేసే ఫోర్స్కి అది కాసేపు నుంచుంది. ఆ పర్వతం లేదా కవ్వం కాసేపు నుంచుంది. మధ్యమానే 2-3 సార్లు చిలుకుంటారేమో. మధ్యమానే అర్ణవే ఇలా చిలకటం మొదలయ్యిందో లేదో, సోద్రిహి ఆ కవ్వంగా ఉండవలసినటువంటి పర్వతం అనాధార కింద ఏమీ ఆధారం లేకపోవటం వలన అపహ అవిశత్ కింద పడిపోయింది, లోపలికి పడిపోయింది, జారిపోయింది. వీళ్ళు ఇటు అటు పట్టుకుని దానికి ఇది ఇస్తున్నారు కదా, ధ్రియమాణోపి దానికి ఎంతో కొంత శక్తిని ఇస్తున్నారు కదా, కింద పడిపోకుండా దాని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నారు కదా. అంటే ధ్రియమాణోపి బలిభి వీళ్ళు ఎంత బలవంతులే అయినా వాళ్ళు బలాన్ని ఎంత బలాన్ని పెట్టినా సరే గౌరవాత్ ఆ పర్వతం తాలూకు బరువు మరీ ఎక్కువగా ఉంది కదా, అందువలన ఆ పర్వతం కాస్త లోపలికి కూరుకుపోయింది. పాండునందన ఓ పాండవులకు మనవడిగా ఉండేటువంటి పరీక్షిత్తు ఇంత పని జరిగింది. ఇది ప్రమాదం. మధ్యమానేర్ణవే సోద్రిః అనాధారో హ్యపోవిశత్ ధ్రియమాణోపి బలిభిః గౌరవాత్ పాండునందన. తే సునిర్విణ్ణ మనసః పరిమ్లాన ముఖశ్రియః ఆసన్ స్వపౌరుషే నష్టే దైవేన అతి బలీయస. తే ఒకవైపు రాక్షసులు, ఇంకోవైపు దేవతలు, ఇద్దరూ కూడా సునిర్విణ్ణ మనసః మనసంతా కలిచివేసినట్లయిపోయి, అదేంటి మొదలు పెట్టామో లేదో 2-3 సార్లు చిలికామో లేదో కవ్వం కాస్త కిందికి జారిపోయిందేముంది, జారిపోయిందేంటి అని బాధపడ్డారు. పరిమ్లాన ముఖశ్రేయ అందరి మొహాలు మాడిపోయినాయి, ఎవ్వరి మొహంలోనూ కాంతి లేదు. మేము గెలిచాము, స్వాధ్యాయ శ్రుత సంపన్నా ప్రఖ్యాత జన్మకర్మభి అని చెప్పుకున్న రాక్షసుల ముఖాల్లోనూ ఇది లేదు, కాంతి లేదు. దేవతల మొహాల్లో చెప్పనక్కర్లేదు, అసలే తగ్గిపోయి ఉన్నారు. ఇంకా మరీ మ్లానమైపోయింది వాళ్ళ మందనం. ఆసన్ అందరూ అలా నుంచుండిపోయారు ఏం చేయలేక. స్వపౌరుషే నష్టే ఇంకా వీళ్ళు చేయగలిగింది, వీళ్ళ పురుషకారం అనేది ఏమీ లేదు, అది మొత్తం పాడైపోయింది, వ్యర్థమైపోయింది. పర్వతం కాస్త సముద్రంలో పడిపోయింది లేదా పడిపోతోంది. దైవేన అతిబలీయస. ఇంతమంది దేవతలు ఇంతమంది రాక్షసులు కలిసినా సరే
వీళ్ళని మించి ఇంకో దైవం ఉంది, వీళ్ళకి కూడా ఒక భాగ్యం అనేది ఉంది, లేదా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాన్ని సఫలం చేయాలా లేదా నిష్ఫలం చేయాలా అని తేల్చే శక్తి మరొకటి ఉంది, అది వీళ్ళకంటే కూడా చాలా ప్రబలంగా ఉంది అనే సంగతి తేలిపోయేసరికి అందరు ఇంకా చేసేది ఏం లేక చేష్టలు ఉడిగిపోయి ఉంచున్నారు. తే సునిర్విణ మనస పరిమ్లాన ముఖశ్రియ ఆసన్ స్వపౌరుషేనష్టే దైవేన అతి బలీయస. ఇది ప్రమాదం తాలూకు పరిణామం. కానీ అసలు ఈ ప్రమాదానికి కారణమేమిటి అనే విషయాన్ని కనిపెట్టినవాడు శ్రీహరి. కానీ ఆ ప్రమాదం తాలూకు కారణాన్ని ఇప్పుడు చర్చించుకుని మరీ దాని మీద పనిచేస్తే సరిపోదు అని అనుకుని విలోక్య విఘ్నేశ విధింతదేశ్వర దురంత వీర్యో వితథాభిసంధి కృత్వా వపుః కాచ్చపమద్భుతం మహత్ ప్రవిశ్యతోయం గిరిముజ్జహార. విలోక్య ఒకసారి శ్రీహరి చూశాడు. చూసి ఈ దేవతలకి హడావిడే తప్ప ఏ పని ఎప్పుడు చేయాలి అనే విషయం మీద అప్పుడప్పుడు ఇంగితం తగ్గుతూ ఉంటుంది. రాక్షసులంటే అలాంటి వాళ్ళే, వాళ్ళు పుట్టిందే అందుకని హడావిడిగా పనిచేయడం తప్ప ఆలోచన అది ఉండటం అనేది వాళ్ళకి లేదు. దేవతలకు కూడా ప్రస్తుతం అలాగే ఉంది. కోర్స్ వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు కాబట్టి తోచలేదు, నిజమే. కానీ ఇప్పుడు చేయాల్సిన ప్రధానమైన కార్యక్రమం వాళ్ళు చేయలేదు. ఏం చేయలేదు? ఏ పనైనా ప్రారంభించాలి అంటే ముందు విఘ్నేశ్వరుడు పూజ చేయాలి. ఆదౌ పూజ్యో గణాధిప. ఏ పని మొదలు పెట్టాలన్నా సరే ముందు గణేశ్వరుడి పూజ చేయాలి, మహాగణాధిపతిని పూజించుకోవాలి, పూజించుకుని విఘ్నాలను పోగొట్టు తండ్రి అని ప్రార్థించుకుని లెంపలేసుకుని పై పని చేయాలి. ఆ పని చేయలేదు వీళ్ళు. హడావిడిగా పర్వతాన్ని తెచ్చారు, వేసారు, దాని చుట్టూ ఏదో చుట్టారు, చిలికేస్తున్నారు. మరి విఘ్నం రమ్మంటే రాకుండా ఉండమంటే ఉంటుందా? వచ్చేస్తుంది కదా. విఘ్నేశ విధిం, ఇది విఘ్నేశ్వరుడు చేసిన పని, విఘ్నాలకు ఈశ్వరుడైనటువంటి శ్రీమన్మహాగణాధిపతి చేసిన పని అని ఆయన నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకుని తదా ఈశ్వర, సమర్థుడు కదా ఆయన. సమర్థుడైన అనేవాడు వచ్చిన ప్రమాదాన్ని తప్పిస్తాడు, మళ్ళీ ఈ ప్రమాదం మరొకసారి రాకుండా జాగ్రత్తలు ఏం చేయాలో అవి చేసి కూడా చూపిస్తాడు. అలాంటి సమర్థుడైన అందువల్ల వచ్చిన ప్రమాదాన్ని తప్పించే శక్తి తనకు ఉంటే దాన్ని చూపిస్తానులే అని ఆపి ముందు తాను కూర్చుని శ్రీమన్మహాగణాధిపతి పూజ చేసేసాడు. అక్కడికక్కడ పసుపు తెప్పించి పసుపు ముద్ద లాంటిది చేసి గణపతి పూజ చేసి, స్వామి ఇంక విఘ్నాలు ఏం చేయబాకు, ఇంక చేసిన విఘ్నం ఇదొక్కటి చాలు, పాపం ఇద్దరు ఇబ్బంది పడతారు అని ఏ పని మొదలుపెట్టినా గణపతి పూజ చేయకుండా ముందుకు వెళ్ళకూడదు అని ఒకసారి చూపించి, ఈశ్వర సమర్థుడు కాబట్టి తనకి సామర్థ్యం ఉన్నా సరే వాళ్ళకి, దేవతలకి రాక్షసులకి చూపించడానికి చూపించి దురంత వీర్య ఇంకా రంగంలోకి దిగాడు. ఈ విఘ్నాన్ని నేను తప్పిస్తాను, ఎందుకంటే నేనే మాట ఇచ్చాను కదా, ఏం భయం లేదు, నేను మీకు సహాయం చేస్తానని మాట ఇచ్చాను కదా, అందువల్ల నేను తప్పిస్తాను అని అనుకుని దురంత వీర్య అనంతమైన శక్తి సామర్థ్యాలతో దిగాడు రంగంలోకి. అవితథాభిసంధి, ఆయన ఏం సంకల్పించినా, ఆయన ఏం మాట ఇచ్చినా అది ఎప్పటికీ అసత్యం అనేది కానే కాదు. అవితథ అభిసంధి, వితథం అసత్యం ఎప్పటికీ కాదు, అవితథం ఆయన ఎప్పుడు ఏం చెప్పినా సరే అది సత్యమే అవుతుంది. ఆయన సంకల్పం ఎప్పుడూ సత్యంగానే ఉంటుంది. అలాంటి సత్య సంకల్పంతో ఈ పర్వతం కిందకి జారటం అనేది పెద్ద విషయమే ఉంది, దాన్ని నేనే పైకి లేపేస్తాను అని అనుకుని కృత్వా వపుః కాచ్చపం అద్భుతం మహత్, ఓ పెద్ద తాబేలు రూపాన్ని తాను ధరించాడు. కృత్వా ఆ రూపాన్ని, వపుః పెద్ద శరీరంతో రూపాన్ని, కాచ్చపం తాబేలు లాంటి రూపాన్ని లేదా తాబేలు రూపాన్ని, అద్భుతం అంత పెద్ద పర్వతాన్ని భరించగలిగినంత స్థాయిలో మహత్ చాలా ఆశ్చర్యకరంగా పెద్దగా ఉండే తాబేలు రూపాన్ని ధరించాడు. ధరించి ప్రవిశ్యతోయం ఆ నీటిలోకి వెళ్ళి గిరిముజ్జహార పర్వతం కిందకి వెళ్ళి పర్వతాన్ని మళ్ళీ పైకి లేపేశాడు. విలోక్య విఘ్నేశ విధిం తదేశ్వర దురంత వీర్యో వితథాభిసంధి కృత్వా వపుః కాచ్చపమద్భుతం మహత్ ప్రవిశ్యతోయం గిరిముజ్జహార. రెండు విషయాలని చూపించాడు.
ఒకటి, ఎంతటి విఘ్నం వచ్చినా సరే నేను ఏదో ఒకటి చేసి ఆ విఘ్నాన్ని పోగొట్టగలను అని చూపించాడు. మరొక వైపు విఘ్నాలు రాకుండా ఎవరికి వారు జాగ్రత్త చేసుకోవాలి, ఎవరికి వారు గణపతి పూజలు లాంటివి చేసుకుని ఆ విఘ్నాలను పోగొట్టుకోవాలి. పని ప్రారంభించేటప్పుడు గణపతి పూజలు లాంటివి చేసుకోవాలి, లేదా ప్రతిరోజు అధ్యయనం ప్రారంభించుకునేటప్పుడు గణేశ ప్రార్థన కూడా చేసుకోవాలి అని చూపించాడు. చేసుకోకపోతే ఎప్పటికప్పుడు ఏవేవో విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఆ విఘ్నాలను ఎప్పటికప్పుడు విఘ్నాలు వచ్చినాయి మానేసుకున్నాము అని అనుకోకూడదు అని చూపించాడు. రెండు చేసి తన సామర్థ్యాన్ని చూపించి విఘ్నాలు రాకుండా చేసుకునేటువంటి ఉపాయాన్ని చూపించి ఈ కూర్మావతారాన్ని ధరించి ఆ పర్వతాన్ని పైకి లేపాడు. తముత్థితం వీక్ష్య కులాచలం పునః సముద్యతా నిర్మథితుం సురాసురాః దధార పృష్ఠేన సలక్షయోజన ప్రస్తారిణ ద్వీప ఇవా పరో మహాన్. జారిపోయింది కవ్వం, జారిపోయింది పర్వతం అని అనుకున్నది కాస్త మళ్ళీ పైకి లేచింది. ఇదే కదా దేవతలకి రాక్షసులకి కనిపించేది. తముత్థితం మళ్ళీ పైకి లేచింది. వీక్ష్య చూశారు, కులాచలం ఆ మందర పర్వతం పైకి లేచింది, పునః మళ్ళీ పైకి లేచింది అని చూశారు. చూసేసరికి మళ్ళీ మనం చిలుకుదాము అని అనుకుని సముద్యత మళ్ళీ ప్రయత్నం ప్రారంభించారు. నిర్మథితం బాగా మళ్ళీ గట్టిగా ఈసారి అది కిందకి జారిపోకుండా మనం ఇటు అటు ఊపేద్దాము అని మొదలుపెట్టారు. ఎవరు? సురాసురాహ, దేవతలు రాక్షసులు అందరూ కూడాను. వీళ్ళు గట్టిగా ఈసారి ఎక్కువ బలాన్ని ప్రయోగిద్దామని అనుకుని ఎక్కువ బలాన్ని ప్రయోగిస్తున్నారు. కానీ కింద అసలు జారిపోకుండా ఉండటానికి శ్రీహరి కూర్మ రూపంలో పర్వతాన్ని ధరించి అలాగే నుంచున్నాడు. దధార పృష్ఠేన ఎత్తిపట్టి ఊరుకోలేదు, ఎత్తిపట్టి తన దారిని వెళ్ళలేదు. ఈ మథనం అయ్యేంత వరకు ఈ రూపంలో ఉందాము అని నిర్ణయించుకుని దధార పృష్ఠేన తన వీపుతో పర్వతాన్ని అలాగే ధరించి ఉంచాడు. లక్షయోజన ప్రస్తారిణ ద్వీప ఇవ. ఎలాగైతే ఈ కొండ ఒక ద్వీపం మీద ఉంటే నిలకడగా ఉంటుందో అలా నిలకడగా ఉంచేశాడు. పర్వతం చాలా పెద్దది అనుకున్నాం కదా, 1,00,000 యోజన ప్రస్తారంతో ఉంది లేదా ఆ లెక్కలతో ఏదో ఉంది అని అనుకుంటే దానికంటే కొంచెం పెద్ద పరిమాణంతోనే 1,00,000 యోజన ప్రస్తారిణ ద్వీప ఇవ, ఒక పెద్ద ద్వీపంలాగా 1,00,000 యోజనాల విస్తీర్ణంలో ఉండే ద్వీపంలాగా తన వీపును అలాగే ఉంచేసి ఆ వీపు మీద పర్వతాన్ని నిలబెట్టి కిందకి జారనివ్వకుండా వీళ్ళు మథనం చేసేంత వరకు అలాగే నుంచుండిపోయాడు. తముత్థితం వీక్ష్య కులాచలం పునః సముద్యతా నిర్మథితుం సురాసురాః దధార పృష్ఠేన సలక్షయోజన ప్రస్తారిణ ద్వీప ఇవా పరో మహాన్. ఈ విషయం శ్రీహరి కుర్మరూపాన్ని ధరించి పర్వతాన్ని పట్టి ఉంచాడు అనే విషయం కొంతమందికి తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళు దండం పెట్టుకున్నారు, తెలియని వాళ్ళకి తెలియదు. దాన్ని తీసేస్తే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఈసారి మాత్రం కిందకి జారిపోకుండా ఉండాలి అని బలమంతా ఉపయోగించి చిలికేస్తున్నారు. చిలికేస్తుంటే ఇప్పుడు సమస్య వేరే రూపంలో వచ్చింది. వీళ్ళ బలానికి ఆ పర్వతం ఇటు తిరుగుతుంటే శ్రీహరి వీపు మీద ఈ పర్వతం ఉంది కదా, ఈ పర్వతం అనేది ఆయన వీపు మీద గాయం చేయాలి కదా, ఆయనకి వీపు మీద భరించరాని వేదన కలగాలి కదా. ఏదైనా ఒక చిన్న కర్రముక్క లాంటిది ఇలా పెట్టుకుని మనం తిప్పుతూ ఉంటే శరీరానికి ఒక రకమైన విచిత్రమైన బాధ కలుగుతుంది కదా, అలా బాధ కలగాలి కదా ఆయనకి. అంటే సురాసురేంద్రైర్భుజవీర్య వేపితం పరిభ్రమంతం గిరిమంగ పృష్ఠతః బిభ్రత్తదావర్తనమాది కచ్చపో మేనేంగఖండూయ నమ ప్రమేయః. సురాసురేంద్రై, ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు, ఒకవైపు దేవతల నాయకులు మరొక వైపు రాక్షసుల నాయకులు, ఇద్దరూ కూడా భుజ వీర్య వేపితం, తమ భుజాలకు ఉన్నటువంటి శక్తిని మొత్తాన్ని వెచ్చించి ఈ పాముని తాడుని కదిలిస్తూ ఉంటే ఆ కదలికలకి పర్వతం బాగా కదులుతూ ఉంటే పరిభ్రమంతం గిరగిర ఒకసారి ఇలా ఒకసారి ఇలా ఒకసారి ఇలా ఒకసారి ఇలా అని రకరకాలుగా తిరుగుతూ ఉంటే గిరిం అంగ ఓ పరీక్షిత్తు పృష్ఠతః బిభ్రత్, అలా తిరిగే పర్వతాన్ని తన వీపు మీద భరించాడు ఆయన బిభ్రత్. మరి ఆయన గాయమైందా అంటే గాయం అవ్వటం సంగతి దేవుడు ఎరుగు. తదావర్తనం, ఆ పర్వతం తిరగటాన్ని ఆదికచ్చప
తాబేళ్లకే మొదటివాడు లేదా ఆది కచ్చప రూపాన్ని ధరించినటువంటి ఆ శ్రీహరి మేనే అంగకండూయనం, అబ్బా వీపు గోకుతున్నారు చక్కగాను అని అనుకున్నాడు. వీపుకి దురద పెడితే ఏమైనా ఎవరినైనా చిన్నపిల్లల్ని వచ్చి గోకమన్నట్లుగా అమ్మయ్య ఈ దేవతలు రాక్షసులు కాస్త నా వీపు గోకి పెడుతున్నారు అని అనుకున్నాడు. అంతకు మించి ఆయనకి శరీర బాధ అనేది కలగలేదు. దురద పోయినట్లుగా ఉందనిపించిందేమో కానీ అంగకండూయనం ఆయనకి బాధ అనేది లేదు. ఎందుకంటే అప్రమేయ, మనం చూసే దృష్టికి ఆయన మనకి లొంగడు. మనం ఆలోచించే విధానాలలో ఆయన ఉండడు. మన ఆలోచనలను దాటే ఆయన యొక్క రూపం ఉంది. మన ఆలోచన విధానం మొత్తం మన శరీరానికే పరిమితమైంది. ఎవరైనా వచ్చి ఇలా తిప్పితే వీపుకి గాయం అవుతుంది కదా అనేది మన శరీరానికి సంబంధించిన మన ఆలోచన విధానమే తప్ప ఆయనకి అంటే ఆలోచన విధానం కాదు. ఆయన దాన్ని దాటినవాడు. ఆయన సామర్థ్యం అనేది మనం ఊహించలేనంత సామర్థ్యం. కాబట్టి ఆయనకి ఏమీ జరగలేదు కాబట్టి ఆయన హాయిగా ఆ పర్వతాన్ని కింద ఉండి తన వీపుతో ధరించి చిలికేంత వరకు అలాగే నుంచుండిపోయాడు. సురాసురేంద్రైర్భుజవీర్య వేపితం పరిభ్రమంతం గిరిమంగ పృష్ఠతః బిభ్రత్తదా వర్తనమాది కచ్చపో మేనేంగకండూయ నమ ప్రమేయ. అసలు ఈ దేవతలు రాక్షసులు ఏదో గట్టిగా బిరబిరా లాగేస్తున్నారని కదా మనం అనుకున్నాము. అసలు అంత బిరబిరా వాళ్ళేం లాగారు? వాళ్ళ శక్తికి అమృతాన్ని పుట్టించడానికి అసలు పొంతనే లేదు. వాళ్ళ శక్తి అమృతాన్ని ఉత్పాదన చేయటానికి ఏమాత్రం సరిపోదు. కాబట్టి వాళ్లలో మళ్ళీ శక్తి రూపంగా తానే కొలువై ఉన్నాడు అని పై శ్లోకంలో చెప్తున్నారు. తథాసురాన్ ఆవిశదాసురేణ రూపేణ తేషాం బలవీర్యమీరయన్ ఉద్దీపయన్ దేవగణాంశ్చ విష్ణు దైవేన నాగేంద్రమబోధరూప అని. తథా వీళ్ళేదో తిప్పుతుంటే గాయం అవ్వటం, ఇవన్నీ దురద గోకినట్టు ఉండటం అనేది కాదు. అసురాన్ ఆవిశత్, రాక్షసుల్ని తన రూపంతో లేదా తన శక్తితో ఆవేశించాడు, రాక్షసుల్లోకి చేరాడు. ఆసురేణ రూపేణ, రాక్షసుల్లోకి చేరితే రాక్షస రూపాన్ని ఆయన ధరించాడు. ఎందుకు ధరించాడు? తేషాం బల వీర్యం ఈరయన్, వాళ్ళలో ఉండేటువంటి బలం, వాళ్ళలో ఉండేటువంటి ప్రభావం ఈ రెండిటినీ పెంపొందిస్తూ అంటే పెరిగేటట్లు చేస్తూ ఆయన వాళ్ళలో రాక్షసుల్లో ఆవేశించి వాళ్ళలాగా తయారయ్యాడు. కొంచెం మాట మార్చుకుంటే, వాక్యాన్ని మార్చుకుంటే రాక్షసుల్లోకి ప్రవేశించి వాళ్ళలో కొత్త శక్తిని, కొత్త ప్రభావాన్ని కలిగేటట్లు చేశాడు. అలాగే దేవగణాంశ్చ ఉద్దీపయన్, దేవతల్లోకి చేరి దేవగణాంశ్చ ఉద్దీపయన్, దేవతాగణాలను వాళ్ళని కూడా బాగా ఉద్దీపన చేశాడు. వాళ్ళలో కూడా బలము, వీర్యము, ప్రభావము ఇవన్నీ పెరిగేటట్లు చేశాడు. విష్ణు వ్యాపకుడైనటువంటి వాడు కదా ఆయన. అందువల్ల తాబేలు రూపంలో కింద ఉంటూనే, ఒక రూపంలో ఒకవైపు ఆ పుచ్చం అంటే తోకని పట్టుకుని ఉంటూనే, మళ్ళీ రాక్షసుల్లోనూ దేవతల్లోనూ తానే చేరి తానే వాళ్లకు శక్తి సామర్థ్యాలను అందించాడు. ఈ రాక్షసులు దేవతలు ఈయన ఇచ్చిన బలానికి ఇంకా శక్తివంతులై గట్టిగా పిండేస్తే పాపం ఆ పాము ఏమైపోవాలి? పాము ఇబ్బంది పడిపోదు. అందువల్ల దైవేన నాగేంద్రం అబోధ రూప, మళ్ళీ తన శక్తిని ఈ నాగేంద్రుడు వాసుకిలో కూడా ప్రవేశపెట్టాడు. వాసుకి కూడా వీళ్ళు ఎంత గట్టిగా పిండినా, వీళ్ళు ఎంత గట్టిగా లాగినా ఆ పర్వతానికి చుట్టి, అదేమన్నా పర్వతానికి చుట్టడం అంటే మెత్తగా ఉంటుందా? ఏవేవో గుచ్చుకుంటాయి కదా. ఆ గుచ్చుకున్నా సరే వాసుకి ఏం కాకుండా, వాసుకి ఏమీ తెలియకుండా ఉండేటట్లుగా వాసుకి కూడా శక్తిని అందించాడు. దైవేన నాగేంద్రం అబోధ రూప. కాకపోతే కూర్మంగా కనిపించేటట్లుగా కొంచెం లావుగా ఉన్నాడు. తోక దగ్గర పట్టుకున్నవాడు కనిపించేటట్లుగా ఉన్నాడు. శక్తి సామర్థ్యాల రూపంలో వీళ్ళందరిలోకి ప్రవేశించాడు కదా, అవి మాత్రం కనిపించే రూపంలో లేడు. శక్తి సామర్థ్యం ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి? కనిపించవు కదా. కాబట్టి అబోధ రూప, కనిపించకుండా వీళ్ళలోకి ప్రవేశించాడు. కనిపించే విధంగా పర్వతాన్ని పట్టుకునంటే ధరించి కూర్చున్నాడు. అలాగే కనిపించే రూపంలోనేమో పాము తోకను పట్టు కూర్చున్నాడు.
కనిపించని విధంగా వీళ్ళందరిలోనూ శక్తి సామర్థ్యాల రూపంలో ప్రవేశించాడు. విష్ణు వ్యాపకుడైనటువంటి పరమాత్మ ఈ పనులన్నీ చేశాడు అని శ్రీశుకుల వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. తథాసురానావిశదాసురేణ రూపేణ తేషాం బలవీర్యమీరయన్ ఉద్దీపయన్ దేవగణాంశ్చ విష్ణు దైవేన నాగేంద్రమబోధరూప అని. ఈ శ్లోకం దగ్గర చిన్న హాల్ట్ తీసుకుందాము. మనం ఒక ప్రశ్న వేసుకున్నాం. శ్రీహరి అమృతమథనం అనే దాన్ని మొదలుపెట్టి ఆ అమృతమథనంలోకి రాక్షసులను కూడా పిలిపించి వాళ్ళతో పని చేయించి, అంటే చాకరీ చేయించి వాళ్ళకి అమృతం దక్కకుండా ఏర్పాటు చేస్తాను అని ముందే చెప్పాడు. క్లేశభాజో భవిష్యంతి దైత్యాః యూయం ఫలగ్రహాః అని చెప్పాడు. ఇది ఏమాత్రం సబబు అని మనం ప్రశ్న వేసుకున్నాం. చాకరీకి వాళ్ళని పిలిస్తే వాళ్ళకి ఫలితం ఇవ్వాలి కదా, ఇవ్వకుండా తప్పించుకోవటం అనేది ఏమాత్రం సబబు అని ప్రశ్నించుకున్నాము. ఆ ప్రశ్నకి చాలా లీలగా, చాలా సూక్ష్మంగా, ఏమాత్రం బయటపడకుండా సమాధానాన్ని ఈ శ్లోకంలో శ్రీశుకుల వారు ప్రదర్శిస్తున్నారు. ఏమని ప్రదర్శిస్తున్నారంటే, ఈ దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలకటం అంటే ఏమైనా ప్రాక్టికల్గా ఉందా? ఎక్కడైనా అయ్యే పనేనా? ఎంతమంది చేరినా సరే ఓ పర్వతాన్ని ఎత్తేసి ఒక సముద్రంలో పారేసి ఆ పర్వతానికి ఓ పాము కట్టి ఇటు అటు పట్టేసుకుని చిలికేసేయటం అనేది ఏమాత్రం ప్రాక్టికల్గా ఉందా? అలాగే ఓ తాబేలు వచ్చి తాబేలుగా ఆ పర్వతాన్ని పైకి ఎత్తేసేయటం, అవన్నీ వినటానికి పుక్కిట ప్రాణాలల్లే లేవా? ఈ అమృతమథనం అనే ఈ ఘట్టం ద్వారా చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. దేవతలు రాక్షసులు అంటే, దేవతలు అంటే ఎవరు? సత్వం అనే గుణం ప్రధానంగా ఉన్నవాళ్ళు. రాక్షసులు అంటే ఎవరు? తమో గుణం అని ప్రధానంగా ఉన్నవాళ్ళు. వీళ్ళిద్దరికీ ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళిద్దరికీ జరిగేటువంటి యుద్ధాల్లో అంటే సత్వగుణానికి అలాగే తమో గుణానికి, లేదా సత్వగుణం ద్వారా వచ్చేటువంటి మనిషిలోని భావాలకి, తమో గుణం ద్వారా రేగేటువంటి దుర్భావాలకి, వీటికి రెండిటికి ఎప్పుడు కూడా యుద్ధం అనేది జరుగుతూనే ఉంటుంది. అలా యుద్ధం జరిగేటువంటి సందర్భంలో ఎప్పుడైనా తమో గుణం అనేది బాగా పైకి ఎగిరిపోయి సత్వగుణం దాని తాలూకు ప్రభావం అనేది బాగా తగ్గిపోతే ఏం చేయాలి అంటే, మథనం, ఆలోచన చేయాలి. ఆలోచన అనేది చేస్తే ఆలోచన ద్వారా ఈ సత్వగుణాలను పెంచుకోవటం, లేదా సత్వగుణం తాలూకు ప్రభావాలను పెంచుకోవటం, తమోగుణం తాలూకు ప్రభావాలను తగ్గించుకోవటం అనేది జరుగుతుంది. ఆలోచనల ద్వారా కలిగేటువంటి నిర్ణయం అమృతం లాంటిది. ఆ అమృతం ఈ సత్వగుణానికి దక్కాలే కానీ, ఆ నిర్ణయం అనే తాలూకు బలం సత్వగుణం తాలూకు ప్రభావాలకు దక్కాలే కానీ తమోగుణం తాలూకు ప్రభావాలకు దక్కకూడదు. తమోగుణాన్ని మోసం చేయవలసిందే. తమోగుణం తాలూకు ప్రభావాలకు అమృతం దక్కకుండా చూసుకోవలసిందే. దానికి నిర్ణయం కలగకూడదు. దానికి తర్కము లేదా ఆలోచన, విశ్లేషణ ఇవి బలంగా దొరకకూడదు. ఈ బలాలన్నీ కూడా మొత్తం వీటన్నిటినీ కలిపి ఒక అమృతంగా భావిస్తే ఈ అమృతం మొత్తం కూడా ఈ సత్వగుణానికే చేరాలి, తమోగుణానికి అందకూడదు. కాబట్టి అమృతం రాక్షసులకు అందకూడదు అనేటువంటి పదానికి అమృతం లాంటి నిర్ణయం తాలూకు బలం తమోగుణం తాలూకు ప్రభావాలకు అందకూడదు అని అర్థం. అయితే ఈ నిర్మథనం చేసేటప్పుడు, లేదా ఈ చిలికటం అనేటువంటి ఆలోచన విధానం జరిగేటప్పుడు కొంతవైపు ఈ తమోగుణం ప్రభావాలు చేరుతాయి. ఈ పక్షం ఎందుకు కాదు, ఈ పక్షం ఎందుకు సరికాదు, ఈ పక్షమే మంచిదనుకోవచ్చు కదా అనే మాట వస్తుంది. కొంతవరకు సత్వగుణం తాలూకు ప్రభావాలు అందులోకి చేరుతాయి. ఈ గుణాలనే మనం ఎందుకు ఒప్పుకోకూడదు, వీటినే మనం సరి అని ఎందుకు అనుకోకూడదు అని రెండూ చేరుతాయి. రెండూ కలిసి రెండిటినీ ఒక చోట పెట్టి ఆలోచనను సాగిస్తేనే అమృతం, నిర్ణయం అనేది కలుగుతుంది. ఈ నిర్మథనం అనేది జరిగేటప్పుడు మాత్రం ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏంటంటే, ఈ తమో గుణంలోనూ మన ఆలోచనల అసలు మూలమైనటువంటి చైతన్య శక్తి ఎంతో కొంత ఉంది. తమో గుణంలో కూడా ప్రవేశించి ఉంది.
లేకపోతే అది కూడా పనిచేయలేదు. సత్వగుణంలోనూ చైతన్యం తాలూకు శక్తి ఎంతో కొంత ఉంది. ఆలోచన చేసేటప్పుడు ఈ రెండిటి తాలూకు శక్తి సామర్థ్యాలు సమానంగా ఉన్నా తప్పులేదు. నిర్ణయం కలిగేది మాత్రం సత్వగుణం వైపుకు మొగ్గేటట్లుగా ఉండాలి అనే విషయాన్నే ఆవిషదాసురేణ తేషాం బలవీర్యం ఈరయన్. ఒకే పరమాత్మ యొక్క చైతన్య రూపం ఆసురభావాల్లోకి, తమోగుణం తాలూకు ప్రభావాల్లోకి చేరుతోంది. అదే చైతన్య శక్తి, అదే చైతన్య శక్తి మళ్ళీ దైవీభావాలు లేదా సత్వగుణ ప్రభావాలు వీటిల్లోకి చేరుతోంది. ఉద్దీపయన్ దేవగణాంశ్చ అటువైపుకి వెళుతోంది. కానీ నాగేంద్రం ఈ మధ్యలో ఉండేటువంటి ఆలోచన అనేది ఉంది కదా, ఈ ఆలోచన అనే దాని శక్తి, ఈ ఆలోచన లేకపోతే మధ్యలో చేసేటువంటి విశ్లేషణ ఇది ఉంది కదా, మనం అనుకునే చిలుకుడు లేదా చిలకటానికి వాడేటువంటి పాము అనే స్థానంలో ఉంచుకున్నది ఉంది కదా, దానివల్ల ఈ అమృతం అనేది కలుగుతోంది. కానీ ఈ చిలికేటప్పుడు ఈ ఆలోచనలను జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఇది అబోధ రూపం, ఇది అజ్ఞానం యొక్క ఒక స్వరూపం, అజ్ఞానం యొక్క రూపాంతరం ఇది. అజ్ఞానం యొక్క రూపాంతరంతో ఈ ఆలోచన అనేటువంటి వృత్తితో లేదా పరిణామంతో అజ్ఞానం యొక్క ఒక గుణమైనటువంటి సత్వాన్ని, అజ్ఞానం యొక్క మరొక గుణమైనటువంటి తమస్సుని రెండిటినీ పరిశీలించుకుని ఆలోచించుకుని తమోగుణం తాలూకు ప్రభావాలను అంగీకరించటం సబబా, లేకపోతే సత్వగుణం తాలూకు ప్రభావాలను అంగీకరించటం సబబా అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్న తర్వాత ఆ బలాన్ని సత్వగుణానికి మాత్రమే అందేటట్లు చూసుకోవాలి అని చెప్పటానికే ఈ అమృత మథన ఘట్టము. అంతే తప్ప ఎవరో వచ్చారు, మోసం చేశారు, మోసం చేసి వీళ్ళకి లాభం చేసేశారు, పక్షపాతం చేశారు అని అనుకోవటానికి ఇది కాదు అని చెప్పారు. అయితే ఈ విషయాన్ని చెబితే, ఈ విషయాన్ని ఇక్కడ చెప్పేస్తే ఈ అమృతమథన ఘట్టం ఇక్కడికి పూర్తయిపోవాలి. కానీ అమృతమథన ఘట్టం ఇంకా చాలా అధ్యాయాల పాటు సాగుతోంది. ఇంకా ఇందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా టాపిక్స్ ఉన్నాయి, కవర్ చేయవలసినవి ఉన్నాయి. కాబట్టి కథాభాగాన్ని వదిలిపెట్టకుండా ఎక్కడికక్కడ అందవలసినటువంటి ఆ మెసేజ్ని లేదా సందేశాన్ని అందించడానికి కథని అలాగే ముందుకు సాగించాలనే ఉద్దేశంతో ఎక్కువ చెప్పకుండా చాలా అలా చూచాయగా మహర్షి గారు ఇక్కడ చెప్పి ఇక్కడ ఆపేశారు. తథాసురాన్ ఆవిషదాసురేణ రూపేణ తేషాం బలవీర్యమీరయన్ ఉద్దీపయన్ దేవగణాంశ్చ విష్ణు దైవేన నాగేంద్రమబోధ రూప అని. మనం కూడా ఈ అమృతమథనం తాలూకు తత్వం ఇది అనే విషయాన్ని తెలుసుకుని పక్కన పెట్టుకుందాము. ప్రస్తుతానికి మళ్ళీ కథలోకి ప్రవేశిద్దాము. కథలోకి ప్రవేశిస్తే అందులో అర్థమవ్వాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, వాటిని అర్థం చేసుకుంటూ వెళదాం. కథలోకి మళ్ళీ ప్రవేశిస్తే ఉపర్యగేంద్రం గిరిరాడివాన్యః ఆక్రమ్య హస్తేన సహస్రబాహు తస్థౌ దివి బ్రహ్మభవేంద్రముఖ్యైః అభిష్టువద్భిः సుమనోభిపృష్టః. ఇంత జరుగుతున్నా సరే ఆ పర్వతం ఉంది కదా, ఆ పర్వతం ఒక తాబేలు మీద ఉంది, నిలకడగానే ఉంది, నిలకడగా ఉంది. దాన్ని పామును పట్టుకుని ఇటు అటు ఊపేస్తున్నారు. ఊపేస్తుంటే దానికి పైన బలం లేదు కదా, పైన సరి అయిన బరువు లేదు కదా, కాబట్టి ఊగిపోతుంది. కార్పెంటర్స్ వాళ్ళు చేసేటప్పుడు చూస్తాం కదా, పైన బలం పెట్టి కింద తిప్పుతారు వాళ్ళు. ఈ పర్వతానికి అలా లేదు, పైన బలం లేదు. కాబట్టి ఏం చేశాడు ఈయన, వెంటనే ఇది చూసి ఉపరి అగేంద్రం, మళ్ళీ పర్వతం మీదకి ఇంకొక రూపాన్ని ధరించి ఆ పర్వతాన్ని పట్టేసుకున్నాడు. ఉపరి అగేంద్రం గిరిరాట్ ఇవ అన్యః. ఆ పర్వతాన్ని పట్టుకోవాలి అంటే మళ్ళీ ఎంత పరిమాణం కావాలి, ఆ పర్వతమంత పరిమాణం కావాలి. ఆ పర్వతమంత పరిమాణంతో మళ్ళీ పర్వతాన్ని పైకి వెళ్ళి పట్టుకున్నాడు. మనకి కూర్మావతారం మాత్రమే తెలుసు, కూర్మావతారం మాత్రమే కాదు, ఈ అవతారం కూడా ఉంది. మళ్ళీ అక్కడ పర్వత రూపంలో పర్వతం అంత పెద్ద ఆకారాన్ని ధరించి పైన పర్వతాన్ని కదలకుండా పట్టుకున్నాడు. కింద పర్వతాన్ని పట్టుకున్నాడు, పైన కూడా ఇలా పట్టుకున్నాడు. దాంతో దాని మీద సరి అయిన ప్రెషర్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎంత తిప్పినా సరే ఆగుతుంది. ఆక్రమ్య ఆ పర్వతం మొత్తాన్ని ఇలా ఒక్కసారి నొక్కేశాడు. నొక్కితే
ఆ బలం కిందకు వస్తుంది కదా, కింద నుంచి తన బలంతో మళ్ళీ దాన్ని పైకి లేపాడు. దాంతో ప్రెషర్ సరిగ్గా ఉండేటట్లు చూశాడు. హస్తేన ఒక్కొక్క హస్తంతోనూ సహస్రబాహు వేల కొద్దీ చేతులు ధరించి ప్రతి హస్తం తాలూకు ప్రెషర్ దాని మీద ఉండేటట్లుగా పట్టుకున్నాడు. తస్థౌ దివి, ఇలాగే అనాధారంగా తనకేం ఆధారం అక్కర్లేదు కదా, ఆకాశంలోనే నుంచుని ఆకాశంలోనే ఇలా పట్టుకున్నాడు. మామూలుగా మనకి మన ప్రెషర్ని ఇంకో వస్తువు మీద అప్లై చేయాలి అంటే, మన శక్తిని ఇంకో వస్తువు మీద పెట్టాలి అంటే ముందు మన కాళ్ళు స్థిరంగా ఉండాలి. మనం గాల్లో తేలుతూ మన శక్తిని మరొక వస్తువు మీద ఉంచలేము. మన శరీరం దాని తాలూకు ధర్మం దానికి అంగీకరించదు. కానీ ఆయన వాటన్నిటికంటే బయట ఉన్నవాడు కదా, అందువల్ల ఆయన ఏం చేశాడు, తస్థౌ దివి, తాను ఆకాశంలో తేలుతూనే, తాను ఏ ఆధారం లేకుండా ఉంటూనే ఇంత శక్తిని పర్వతం మీదకి అప్లై చేశాడు. బ్రహ్మ భవేంద్ర ముఖ్యై, ఈ రూపాన్ని కూడా చాలా తక్కువ మంది చూశారు. బ్రహ్మగారు, భవుడు, శంకరుడు, అలాగే ఇంద్రుడు, ముఖ్యులు కొంతమంది, అగ్ని మొదలైనటువంటి దేవతలు కొంతమందే చూశారు. చూసి ఆహా ఎంత రూపమయ్యా, కింద నువ్వే ఉన్నావు, పైన నువ్వే ఉన్నావు, మా పక్కన నువ్వే ఉన్నావు అని ఆయన్ని స్తుతి చేశారు అభిష్టుబద్భి. ఇక ఈయన రూపాన్ని చూసిన వాళ్ళు, ఈ సముద్ర మథనంలో పాలు పంచుకొని వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు సుమనోభివృష్ట, పూల వర్షాన్ని కురిపిస్తుంటే ఆ పూల వర్షాన్ని అలా భరిస్తూ ఈ పని చేశాడు. ఉపర్యగేంద్రం గిరిరాడివాన్య ఆక్రమ్య హస్తేన సహస్రబాహు తస్థౌ దివి బ్రహ్మ భవేంద్రముఖ్యై అభిష్టుబద్భి సుమనోభివృష్ట. ఈ రకంగా ఉపరి యధశ్చాత్మని గోత్రనేత్రయో పరేణతే ప్రావిశతా సమేధితా మమంథురబ్ధిం తరసా మదోత్కటా మహాద్రిణా క్షోభిత నక్రచక్రం. ఈ స్వామి ఎక్కడున్నాడు? ఉపరి, పర్వతం మీద శక్తిని ఉంచుతూ ఒక రూపంలో ఉన్నాడు. వేల కొద్ది చేతులతో పర్వతం మీద ప్రెషర్ని అప్లై చేస్తున్నాడు. అధశ్చ, ఆ ప్రెషర్తో పర్వతం కిందకి జారిపోకుండా తానే కూర్మ రూపం ధరించి పర్వతం కింద ఉన్నాడు. ఆత్మని ఈ పర్వతాన్ని చిలుకుతున్న ప్రతి ఒక్కళ్ళలోనూ శక్తి రూపంలో ఉన్నాడు. గోత్రనేత్రయోహో, పర్వతంలోనూ తానే ఉన్నాడు. ఇంత వ్యాపకుడు పర్వతంలో ఉండకుండా పోయాడా? గోత్రం పర్వతంలోనూ అక్కడే ఉన్నాడు. నేత్రయో, పర్వతాన్ని చుట్టించిన పాముకు కూడా అబోధరూప, కనిపించకుండా శక్తి రూపంలో చేరాడు కదా, అక్కడ తానే ఉన్నాడు. పరేణతే, ఇలా పరమాత్మ ప్రావిశత, వీళ్ళందరిలోకి ప్రవేశించేసరికి కింద మీద పక్కన, అలాగే పాములోనూ పర్వతంలోనూ చిలికే వాళ్ళందరిలోనూ, ఇది కాక తోక పట్టుకున్న రూపంలోనూ ఇన్ని రకాలుగా పరేణ, ఇన్ని రకాలుగా ఆయనే ఉంటే, అంటే ఆయనే మొత్తం పని చేస్తుంటే, మదోత్కటాహ, ఆహా మనలో కొత్త శక్తి వచ్చింది, మనకు ఇప్పుడే పట్టు వచ్చింది, ఇప్పుడే చిలుకుడు ప్రారంభమైంది అనే సంతోషంతో వీళ్ళందరూ ఓహో చిలుకుతున్నాం అనుకొని చిలుకుతున్నారు. మమంథురబ్ధిం తరస, ఇంకా శక్తిని పెంచి ఇంకా వేగంగా చిలకండి 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 అనుకుంటూ ఇంకా సంతోషంగా చిలకటం మొదలుపెట్టేశారు. వాళ్ళకి ఇంకా ఒళ్ళు తెలియలేదు, ఎవ్వరికీ ఒళ్ళు తెలియలేదు. ఒళ్ళు తెలియకుండా మదోత్కటాహ, ఆ ఉత్కట సంతోషంతో ఓహో చిలికేస్తున్నారు. వీళ్ళు చిలికేస్తుంటే మహాద్రిణ, అంత పెద్ద పర్వతంతో చిలికేస్తుంటే ఆ సముద్రంలో ఉండేటువంటి మొసళ్ళు లాంటివన్నీ ఇదేం రాగోలా, ఏదో చిలుకుతున్నట్టు హడావిడిగా ఏదో భూకంపం వచ్చినట్టు ఇలా తిరిగిపోతుంది ఏంటి అని ఒకటే క్షోభపడిపోయినాయి, బాధపడిపోయినాయి. వాటి బాధను లెక్క చేయకుండా ఏదైతే అవని ఇప్పుడు ఎలాగైనా సరే అమృతం రావాలి అని వీళ్ళందరూ హడావిడిగా చిలికేస్తున్నారు. ఉపర్యధశ్చ ఆత్మని గోత్రనేత్రయో పరేణతే ప్రావిశతా సమేధితా మమంథురబ్ధిం తరసా మదోత్కటా మహాద్రిణా క్షోభిత నక్రచక్రం. ఇన్ని రూపాలలో శ్రీహరి చేరిన తరువాత అసలు చిలుకుడు అనే కార్యక్రమం గట్టిగా ప్రారంభమైంది. ఇప్పుడే అసలు సముద్రం కదులుతోంది. ఇంతవరకు కదలటం కూడా సరిగ్గా లేదు. ఇప్పుడే సముద్రంలో ఉండే మొసళ్ళు అవన్నీ ఇబ్బంది పడుతున్నాయి. ఈ దశలో రాక్షసులు చేసినటువంటి ఒక తప్పుకి ఫలితం వాళ్ళు అనుభవించవలసి వచ్చింది. ఏం చేశారు తప్పు? శ్రీహరి వెళ్ళి ముందు నేను మొహం పట్టుకుంటాను అని మొహం పట్టుకుంటే వదిలేసేయచ్చు కదా, తోకో ఇంకోటో పట్టుకోవచ్చు కదా. పట్టుకోకుండా వెళ్ళేమన్నారు,
మేము స్వాధ్యాయశ్రుత సంపన్నా ప్రఖ్యాతా జన్మకర్మభి పుచ్చం న గృహీమ అహేరంగమమంగళం అని అన్నారు కదా. దాంతో అహీంద్ర సాహస్ర కఠోర దృంముఖ శ్వాసాగ్ని ధూమాహత వర్చసోసురా పౌలోమ కాలేయ బలీల్వలాదయ దవాగ్నిదగ్ధా సరళా ఇవాభవన్. ఆ పాముని ఇంతమంది పట్టుకుని పీసికి గట్టిగా పట్టుకుని పీకుతూ లాగుతూ ఉంటే పాముకి ఎంత క్షోభ. దాంతో అహీంద్ర సాహస్ర వేల కొద్ది తలకాయలతో ఉంటాడు ఆ వాసుకి. అహీంద్ర పాములకు రాజైనటువంటి వాసుకి సాహస్ర వేల కొద్ది తలకాయలతో ఉంటాడు. ఆ వేల కొద్ది తలకాయలు కూడా కఠోరమైన తలకాయలు. వాసుకి ఆ వాసుకి తాలూకు తలలు వాటి ప్రభావం గురించి చర్చించుకోలేము. వీళ్ళు ఇంత హడావిడి పెడుతుంటే, వీళ్ళు ఇంత క్షోభకు గురి చేస్తుంటే ఆయన కళ్ళలోంచి కూడా విషాగ్ని జ్వాలలు బయటకు వచ్చేసినాయి. పిసికేస్తే మరి రావా? ఆయన నోట్లలోంచి కూడా విషాగ్ని జ్వాలలు బయటకు వచ్చినాయి. చివరికి ఆయన ముక్కుపుటాల్లోంచి కూడా శ్వాస రూపంలో విషాగ్ని జ్వాలలు బయటకు వచ్చినాయి. దాంతో విషాగ్ని బయటకు వచ్చింది. ఆ అగ్ని తాలూకు ధూమం బయటకు వచ్చింది. అదంతా కూడా మొహం పట్టుకున్న రాక్షసులకి చక్కగా అంటింది. శ్వాసాగ్ని ధూమ ఆహత. ఆ సెగ వాసుకి మొహం నుంచి, నోట్లోంచి, కళ్ళల్లోంచి, ముక్కుల్లోంచి బయటికి వచ్చేటువంటి విషాగ్ని తాలూకు సెగ, దాని తాలూకు ధూమం ఈ రాక్షసుల్ని అంటుకునేసరికి ఆహత వర్చస, వాళ్ళ మొహంలో కాంతి అనేది లేకుండా పోయింది. అసురాహ, రాక్షసులు ఇలా ఇబ్బంది పడ్డారు, చేసిన తప్పుకి ఫలితం అనుభవించారు. పాపం వాళ్ళేమో అబ్బో పౌలోమహ కాలేయ బలిహి ఇల్వలహ అని పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు అందరికీ ఈ పొగ మాత్రం పట్టింది. అందరి మొహాలు పొగజూరిపోయినాయి. ఎలా అయిపోయారంటే దవాగ్నిదగ్ధాః సరళాః ఇవాభవన్. అడవుల్లో సరళ వృక్షాలు అని పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఎంత కార్చిచ్చు వచ్చినా సరే ఈ సరళ వృక్షాలు కాలిపోవు, కానీ మాడిపోతాయి. పెద్ద పెద్ద కార్చిచ్చులు వస్తే ఈ పెద్ద వృక్షాలు, పెద్ద చెట్లు పూర్తిగా మాడి మసైపోవు, కానీ ఆ సెగ, ఆ ధూమం రెండూ తగిలేసరికి నల్లగా మాడి ఉంటాయి. అలాగే ఈ రాక్షసుల మొహాలన్నీ నల్లగా మాడిపోయినాయి ఈ సెగకి, ఈ పొగకి. అహీంద్ర సాహస్ర కఠోర దృంముఖ శ్వాసాగ్ని ధూమాహత వర్చసోసురా పౌలోమ కాలేయ బలీల్వలాదయ దవాగ్నిదగ్ధా సరళా ఇవాభవన్. దేవతలకి ఈ సెగ లేకుండా పోయిందా? మొహం దగ్గర మొదలైన సెగ తోకదాకా రాదా అంటే వచ్చింది. దేవాంశ్చతశ్వాస శిఖాహత ప్రభాన్ ధూమ్రాంబర స్రగ్వర కంచుకాననాన్ సమభ్యవర్షన్ భగవద్వశాఘనా వపుస్సముద్రోర్మ్యుపగూఢవాయవ అనేది జరిగింది. దేవాంశ్చ దేవతలను కూడా తచ్ఛ్వాస శిఖాహత ప్రభావాన్, వాసుకి తాలూకు శ్వాస లేదా కళ్ళలోంచి, నోట్లోంచి వచ్చినటువంటి ధూమాగ్ని జ్వాలలు ఉన్నాయి కదా, వాటి తాలూకు సెగ తాకింది. దాంతో సెగ తాకేసరికి వీళ్ళకు కూడా మొహం కాస్తంత వాడినట్టయింది. మరీ మాడిపోలేదు కానీ వాడినట్లయింది. శిఖాహత ప్రభాన్ ఎంతైందంటే ధూమ్రాంబర స్రగ్వర కంచుకాననాన్. వాళ్ళు కట్టుకున్న బట్టలు కానీ, అలాగే వాళ్ళు పైన వేసుకున్న ఉత్తరీయాలు కానీ, అలాగే వాళ్ళు వేసుకున్న మాలలు కానీ ఇవన్నీ కూడా పొగజూరిపోయినాయి. ధూమ్ర అంబర స్రగ్వర కంచుక ఆననాన్. చివరికి వాళ్ళ మొహాలు కూడా కాస్తంత పొగజూరినాయి, వాడినాయి. ఈ లోపల భగవద్వశాహ, భగవంతుడు ఉన్నాడు కదా వీళ్ళ పక్షాన, చివరిలోనూ ఆయన మొహం వాడిపోతే ఒప్పుకోడు కదా. ఆయన మొహం ఇప్పుడు ఫ్రెష్గా ఉండాలి కదా. అందువల్ల ఆయన ఏం చేశాడంటే కాస్తంత మేఘాలని వర్షించమని ఆదేశించాడు. దాంతో భగవద్వశాహ, భగవంతుడి మాట వినేటువంటి మేఘాలు సమభ్యవర్షన్, ఘనాః సమభ్యవర్షన్, అటువైపు కాస్త వర్షాన్ని కురిపించినాయి. ఎంత కావాలో అంత వర్షాన్ని కురిపించినాయి. వీళ్ళ మొహాలకు పట్టిన ఈ మకిలిపోయేంతగా చివరికి శ్రీహరి తాలూకు మొహం ఫ్రెష్గా ఉండేటట్లుగా వర్షం కురిపించినాయి.
ఈ వర్షం ఇటువైపు కూడా కురిసింది, కానీ ఇక్కడ మొత్తం జ్వాలలే ఉన్నాయి కదా, అగ్ని జ్వాలలే ఉన్నాయి కదా, అందుకని వర్షం కింద దాకా చేరలేదు, మధ్యలోనే ఆవిరైపోయింది. ఇటువైపు జ్వాలలు లేవు, సెగలే తాకుతున్నాయి, కాస్త పొగే తాగుతోంది, కానీ వర్షం పైనుంచి కురిసేసరికి అది సరిపోయింది. ఈ లోపల ఆయన ఇంకో పని కూడా చేశాడు. వపు సముద్రోర్మ్యుపగూఢ వాయవ, సముద్రంలో అలల మధ్యలో దాక్కున్న గాలులు ఉంటాయి కదా, ఆ గాలులు వీళ్ళు చిలుకుతూ ఉంటే పైకి లేచినాయి. పైకి లేచి ఈ ధూమాలు వచ్చినాయి, పొగలు వచ్చినాయి కదా, పొగల్ని అలాగే పొగల ద్వారా వచ్చిన సెగల్ని రెండింటినీ కాస్తంత పక్కకి జరిపేసినాయి. వాయువులేమో పక్కకి జరిపేసినాయి, అలాగే పైనుంచి కురిసిన వర్షాలేమో వేడి లేకుండా సెగ లేకుండా చేసినాయి. చేసేసరికి వీళ్ళ మొహాలు మరీ పొగ జూరిపోకుండా, మరీ అసహ్యంగా కాకుండా ఫ్రెష్గానే ఉన్నాయి. మరీ ఫ్రెష్గా లేవేమో, శ్రమపడ్డారు కదా, కానీ ఫ్రెష్గానే ఉన్నాయి. రాక్షసులు మాత్రం మొహమంతా మార్చుకుని కూర్చోవలసి వచ్చింది. వాళ్ళు చేసిన తప్పుకి ఫలితం అనుభవించవలసి వచ్చింది. దేవాంశ్చతశ్వాసశిఖాహత ప్రభాన్ ధూమ్రాంబరస్రగ్వరకంచుకాననాన్ సమభ్యవర్షన్ భగవద్వశాఘనాః వపుః సముద్రోర్మ్యుపగూఢవాయవః అని శ్రీశుకుల వారు ఈ శ్లోకంతో చెప్తున్నారు. ఇంకా మథనం బాగా జరగాలి, ఇంకా చాలా ఇవి రావాలి. అవన్నీ మనం పైన జాగ్రత్తగానే అధ్యయనం చేసుకుందాము. అలాగే అధ్యయనం చివరిలో చేసుకోవాల్సినటువంటి విషయాన్ని కూడా ముందే మనం చేసుకుని నిర్ణయం చేసేసుకున్నాము. అమృతమథనం అనేది ఎందుకు అని ముందే నిర్ణయించుకున్నాము, కాబట్టి దాని గురించి కూడా ఆలోచించుకోనక్కర్లేదు. మొత్తానికి ఐడియాస్ని మొత్తాన్ని సమప్ చేసుకోవాలి అనుకుంటే ఏ పనైనా ప్రారంభించేటప్పుడు విఘ్నేశ్వర పూజ తప్పకుండా చేయాలి అనేటువంటి విషయాన్ని ఒకదాన్ని చూసుకుందాము. లేదా విఘ్నాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది, దీంట్లో అక్కర్లేని లాజిక్స్ ఏమీ అక్కర్లేదు, మేము వాళ్ళము వీళ్ళము అనే మాటలేమి అక్కర్లేదు. అందరూ విఘ్నేశ్వర పూజ చేయవలసిందే. అక్కర్లేని మాటలను విని గణపతి అంటే ద్వేషం పెంచుకోవటమో ఇలాంటివి చేసుకోకూడదు. విఘ్నాలను పోగొట్టుకోవాలి అంటే శ్రీహరే చూపించినటువంటి దారిలో గణేశ్వర పూజ చేసుకోవటం అనేది తప్పనిసరి. అదొక విషయం మనం దృష్టిలో ఉంచుకుందాము. దానితో పాటుగా అమృతమథనం అంటే మనలో రేగేటువంటి సాత్విక తామస భావాల మధ్య జరిగేటువంటి మథనం. ఆ మథనం ద్వారా ఒక మంచి నిర్ణయం, ఆ మంచి నిర్ణయం సాత్విక భావాలకే చెందాలి కానీ తామస భావాలకి చెందకూడదు అనేటువంటి నిర్ణయం. దీన్ని మనం తీసుకుందాము. మనలో ఇలాంటి మంచి మథనం జరిగి మనలో సాత్విక భావాలకి నిర్ణయం అనేటువంటి అమృతం తాలూకు బలం అంది మనం సాత్విక భావాన్ని దానికంటే పైన ఉండేటువంటి నిర్గుణ స్థితిని అందేలాగా దయచేయవలసిందిగా మాత్రం ఆ భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాము. ఈరోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః. శ్రీశుక ఉవాచ తేనాగరాజమామంత్ర్య ఫలభాగేన వాసుకిం పరివీయ గిరౌ తస్మిన్ నేత్రమబ్ధిం ముదాన్వితాః ఆరేభిరే సుసంయత్తాః అమృతార్థే కురూద్వః హరిః పురస్తాత్ జగృహే పూర్వం దేవాస్తతో భవన్ తన్నైచ్ఛందైత్యపతయో మహాపురుషచేష్టితం నగృహ్ణీమో వయం పుచ్చం అహేరంగమమంగళం స్వాధ్యాయశ్రుతసంపన్నాః ప్రఖ్యాతా జన్మకర్మభిః ఇతి తూష్ణీం స్థితాన్ దైత్యాన్ విలోక్య పురుషోత్తమః స్మయమానో విసృజ్యాగ్రం పుచ్చం జగ్రాహ సామరః కృతస్థాన విభాగాస్తే ఏవం కశ్యపనందనాః మమంథుః పరమాయత్తాః అమృతార్థం పయోనిధిం మథ్యమానేర్ణవే సోద్రిః అనాధారో హ్యపోభిషత్
ధ్రియమాణోऽపి బలిభిः గౌరవాత్ పాండునందన తేసు నిర్విణ్ణమనసః పరిమ్లానముఖశ్రియః ఆసన్ స్వపౌరుషే నష్టే దైవేనాతిబలీయసా విలోక్య విఘ్నేశ విధిం తదేశ్వరః దురంతవీర్యో వితథాభిసంధిః కృత్వా వపుః కాచ్ఛపమద్భుతం మహత్ ప్రవిశ్యతోయం గిరిముజ్జహార తముత్థితం వీక్ష్య కులాచలం పునః సముద్యత నిర్మథితుం సురాసురాః దధార పృష్ఠేన సలక్షయోజన ప్రస్తారిణా ద్వీప ఇవాపరో మహాన్ సురాసురేంద్రైర్భుజవీర్యవేపితం పరిభ్రమంతం గిరిమంగపృష్ఠతః బిభ్రత్తదా వర్తనమాదికచ్చపో మేనేంగకండూయనమప్రమేయః తథాసురానావిశదాసురేణ రూపేణ తేషాం బలవీర్యమీరయన్ ఉద్దీపయన్ దేవగణాంశ్చ విష్ణుః దైవేన నాగేంద్రమబోధరూపః ఉపర్యగేంద్రం గిరిరాడివాన్యః ఆక్రమ్య హస్తేన సహస్రబాహుః తస్థౌ దివి బ్రహ్మభవేంద్రముఖ్యైః అభిష్టువద్భిः సుమనోభివృష్టః ఉపర్యధశ్చాత్మని గోత్రనేత్రయోః పరేణ తే ప్రావిశతా సమేధితాః మమంథురబ్ధిం తరసామదోత్కటాః మహాద్రిడాక్షోభితనక్రచక్రం అహీంద్రసాహస్ర కఠోరదృङ्मुखశ్వాసాగ్ని ధూమాహతవర్చసోऽసురాः పౌలోమకాలేయ బలీల్వలాదయః దవాగ్నిదగ్ధాः సరళా ఇవాభవన్ దేవాంశ్చ తచ్ఛ్వాసశిఖా హతప్రభాన్ ధూమ్రాంబరస్రగ్వరకంచుకాననాన్ సమభ్యవర్షన్ భగవద్వశాఘనాః వపుః సముద్రోర్మ్యుపగూఢవాయవః ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే సప్తమాధ్యాయే శ్లోకాः అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.